మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వెలుగు ప్రజాపాలనలో కొలువుల పండగ 5,192 ఉద్యోగాల నియామక పత్రాలు. లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి లాంఛనంగా పత్రాలు అందించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ 4 మార్చ్ 2000 మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ హైదరాబాద్ అంటూ 3 నెలల్లోపే 28,030 మందికి ఉద్యోగాలు, 11,062 పోస్టులతో మెగా డిఎస్సి, 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్. సింగరేణిలో 441 మందికి ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు. 6,956 మందికి నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, 13,444 పోలీస్, ఫైర్స్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైల్ శాఖల్లో ఉద్యోగాలు. 1997లో లైబ్రరీలను ఫిజికల్ డైరెక్టర్లు, పీజీటీల సంక్షేమం గురుకులాల విద్యా సంస్థల్లో ఉద్యోగాలు అంటూ వార్త వేసింది. ఇక్కడ కొలువులు తెలంగాణ కొత్త భవితకు చిరునామా అంటూ వెలుగు పత్రికలో మెయిన్ పత్రిక ఒకటి ఈరోజు వేసుకున్నట్టు మనం వార్తలు చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజీని తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ. చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యార్, సభ్యులుగా 4, మెంబర్ సెక్రటరీగా 1. ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర సర్కార్ రాసిన లేఖకు స్పందిస్తూ నిర్ణయం అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డ్యామేజ్ అయిందని తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ అంటూ వార్త. ఇది 4వ పేజీలో ఉంది. 4 నెలలు కాళేశ్వరం పనులు బంద్, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే రిపేర్లు అంటూ వార్త. మొత్తం మీద కాళేశ్వరం ఎలా కుంగింది, ఎట్లా కుంగింది, ఎలా కట్టారు, దాని ఇంజనీర్లు ఎవరు అంటూ మొత్తం తేలే వరకు 4 నెలల వరకు పనులు ఆపాలంటూ ఎక్స్పర్ట్ కమిటీని నిర్ణయించారు అంటూ వార్త. సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి, మేడారం హుండిలో కోరికల చిట్టాలు. మా అక్క కొడుకు ఐటీఐ సీటు రావాలి, ఫారెన్ పోవాలి అనుకున్న పొల్లతో పెళ్లి కావాలి, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి, చిట్టలు రాసి హుండీలో వేసిన భక్తులు, రూపాయలు 10 కోట్లు దాటిన జాతిలోని వార్త. రకరకాల కోరికలతోని తమ యొక్క కోరికలని సమ్మక్క సారలమ్మ హుండీలలో ప్రజలు వేశారు అంటూ వార్త. ఇది 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్స్ అంటూ వార్త వేసింది. 6 గ్యారంటీల అమలు కోసం గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క కమిటీలో 5 సభ్యులు ఉండేలా 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు ఇవ్వాలంటూ వార్త. ఇది దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారాలి, ఢిల్లీలో మన పాత్ర తగ్గడానికి కారణమేందో ఆలోచించాలి, రాష్ట్రాలుగా విడిపోయిన గవర్నర్ టు గవర్నర్ హౌస్ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. తెలుగు వాళ్ళం, రాష్ట్రాలు వేరైనా మనం ఒకటిగా కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలి అంటూ వార్త. ఇవాళ రాష్ట్రానికి మోదీ 2 రోజుల టూర్ రానున్న ప్రధాని. ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి పర్యటన, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభం. ఆదిలాబాద్ లో ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం అంటూ వార్త. ఇవాళ రాష్ట్రానికి మోదీ రాబోతున్నారు, 2 రోజుల టూర్ అంటూ వార్త. ఇది బీజేపీలో టికెట్ల పంచాయతీ అంటూ 6వ పేజీలోని వార్త. ఇది మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడుతా, టీవీల్లో డిబేట్ ఇంటర్వ్యూలు ఇస్తా కేసీఆర్. 1-2 పగుళ్ళు పగిలితే మొత్తం తీసేసుకుంటామా, మేడిగడ్డ కూడా అంతే, రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు, అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్ అంటూ నిన్న కాక అంటున్నాడట. మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడతా, 1-2 పగుళ్ళు వస్తే ఏమైతుంది, దానికి రిపేర్ చేసి వాడుకోవచ్చు అంటూ కాక. సింహం దంతా కోరలేనటువంటి సింహం గాండ్రిస్తున్నది ఇప్పుడు చూద్దాం అంటూ ప్రజలు అనుకుంటున్న వార్తలు ఇవి.
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అంటూ వార్త ఇది. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందిస్తలేదు? 7వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందించలే అంటూ వార్త ఇది. అరెస్ట్ చేస్తామని చెప్పిన మోదీ అమిత్ షా మాటలు ఏమైనాయి? బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. మంత్రి పొన్నం మేడిగడ్డకు బీఆర్ఎస్ లీడర్లు ఏం పీకనికి పోయారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్. నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ఆర్టీసీ బస్సు జర్నీ అంటూ వార్త. నిజంగా పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ బస్సులో జర్నీ చేసి ఉన్నది ఉన్నట్టుగా అడిగిండు ఆయన. మరి గతంలో నువ్వు చెప్పినావు కదా పొయ్యి ఆడ బొందలగడ్డకి ఏం చేస్తావని, మొన్న మీరు పోయి ఏం బీకిర్రు అని గట్టిగా అడిగిండు. పట్నం నుంచి పల్లె దాకా డ్రగ్స్ మహమ్మారి అంటూ 6వ పేజీలోని వార్త ఇది. పట్నం నుంచి పల్లెటూరు దాకా రాష్ట్రాలలో డ్రగ్స్ మహమ్మారి పెరుగుతుంది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలి అంటూ వార్త ఇది. ఆన్లైన్ లోనే 60% షాపింగ్ యాప్ల ద్వారా కొనుగోలు భారీగా పెరిగినాయి. చిన్న సిటీలకు విస్తరించిన ఈ కామర్స్. వాయిస్ వాటర్ హౌస్ కూపర్స్ రిపోర్టు వెల్లడి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. వెహికల్ వెనకాల రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ మస్ట్ అంటూ 6వ పేజీలోని వార్త ఇది. రాత్రి వేళల్లో హైవేలు ఓఆర్ఆర్ పై ప్రమాదాల ఆర్టీఏ చర్యలు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. మార్చిలోనే మండుతున్నాయి అంటూ 8వ పేజీలోని వార్త. పాకిస్తాన్ లో కంటే మన దగ్గరే నిరుద్యోగం ఎక్కువ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక. కరీంనగర్ లో కథనబేరి. పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ. 12న భారీ బహిరంగ సభ. ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి ప్రచారానికి శ్రీకారం. ఇక బస్సు యాత్ర, నియోజకవర్గాల్లో రోడ్ షో. బీఆర్ఎస్ కు బలం ఇవ్వడం అంటే తెలంగాణకే బలం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. హామీల అమలు కాంగ్రెస్ కు తలకు మించిన భారం. ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్లు కటకట. మేడిగడ్డ బరాజును మంచిగా చేసి వాడుకోలేరా బీజేపీ? తమ పిచ్చి ఆ చేసిందేంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్ అంటూ వార్త ఇక్కడ. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అంటూ వార్త వేసింది ఇక్కడ. ఇవన్నీ ఉత్తమాటలే, రెండు ఒకటే, అన్ని ఉత్తమాటలే ఇవన్నీ. బీఆర్ఎస్ కు బీజేపీకే పోటీ అనుకుంటూ 5 సంవత్సరాలు ఇలాగే అని. కేసీఆర్ ప్లాన్ ఎట్లుంటదంటే మొత్తం మీద మనతో సమానంగా ఉన్న, మనకంటే ఎక్కువగా ఉన్న పార్టీ పేరు తీసుకోడు. ఎక్కడైతే తక్కువ ఉంటుందో, దాని యొక్క ప్రభావం తక్కువ ఉంటుందో ఆ పేరుని లేపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే జనాల దృష్టి మొత్తం ఆ పార్టీ మీద పడి కొద్దో గొప్ప ఒక 5%, 6% ఓట్లు పెరగాలి అంతే. మనతో సమానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పేరు తీసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ కే ఓటు పడుతుందేమో అని కాక భయం. అందుకే కాక ఆ పేరు తీసుకోకుండా తక్కువ ఉన్న పేరుని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నమాట. నువ్వు ఎన్ని సభలు పెట్టినా, నువ్వు ఏం చేసినా, నీ నక్కచిత్తుల వేషాలు తెలంగాణలో బంద్ చేసుకోవాల్సిందే. అయిపోయిందిగా. బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం హోగా, దుకాన్ బంద్ హోగా తెలంగాణలో. ఇక నువ్వు ఎంత కింద మీద మొత్తుకున్నా గానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మరు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. మళ్ళీ 6 బోర్ల రామరెడ్డి. ముషంపల్లి రైతులకు కన్నీటి కష్టాలు. తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం అంటూ వార్త ఇది. నెల రోజుల్లో 500 బోర్లు అంటూ ఇక్కడ వేసింది. ఈ వార్త మాత్రం నమస్తే తెలంగాణ పత్రిక వదలట్లేదు. ఈ 2 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసినట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేనట్టుగా, కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం పచ్చగున్నట్టుగా చూపిస్తుంది ఈ పత్రిక. ఈ పత్రికకు ప్రజల్లో ఎలాంటి గుర్తింపు లేదు. 5 సంవత్సరాలన్నర 10 సంవత్సరాలన్నర నువ్వు చేసినప్పుడు ఈ పత్రికకు టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఏమన్నా రాస్తుందేమో అన్నట్టుగా మనం రోజు చదువుతున్నాం. అయినా ఇది మారట్లేదు.
ఇసుక కదలడం వల్లే అంతర్గత ప్రవాహంతో మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటు అంటూ వార్త వేసింది. ఇంతకు ముందు ఏమన్నదంటే ఏమైనా బాంబు పెట్టి పేల్చేసిరేమో అన్నట్టుగా వీళ్ళు ఇంతకు ముందు భావించారంట. ఇప్పుడు వీళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఇసుక కదలడం వల్లనే పిల్లర్ కుంగిపోయింది అని అంటున్నారు. ఎప్పుడైతే ఇంజనీర్లు కట్టేటప్పుడు ఇసుక మొత్తం కంప్లీట్ చేసి భూగర్భ జలాల్లో ఎక్కడికైతే పిల్లర్ లాస్ట్ భూమి వరకు పాతాళం వరకు తీసి అక్కడి నుంచి నిర్మిస్తారు. కానీ వీళ్ళు అరాకొరగా ఇష్టం వచ్చినట్టుగా డిజైన్లు మార్చి తమకు ఇష్టం వచ్చినంత లోతులో తనకు కావాల్సినంత లోతులోనే తీసుకున్నారు. ఎలా అయితే ఒక ఇంజనీరు ఎలా సంపూర్ణంగా 100% ఎక్కడి వరకు దింపాలో అక్కడికి దింపకుండా ఇసుకపుర వరకే దింపేసి ఊరుకున్నారు. వీళ్ళ పనితనం ఏందో ఇక్కడనే పడుతుంది. వాళ్ళ మాటల్లోనే తెలుస్తున్నది మనకు పిల్లర్ కింద ఇసుక ఎందుకుంటది అని ప్రజలు అనుకుంటున్న మాటలు. కాళేశ్వరంపై 5 మెన్ కమిటీ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. బీజేపీలో టికెట్ల మంటలు అంటూ ఇక్కడ ఒక వార్త వేసింది. ఢిల్లీలో తగ్గుతున్న తెలుగు ప్రభావం అంటూ 7వ పేజీలోని వార్త ఇది. 3 పగుళ్ళుండే అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అదే కదా. నమస్తే తెలంగాణ పత్రికల్లో అరాకొర వార్తలతోని తెలంగాణ ప్రజల్ని గందరగోళంలో పెడుతుంది ఈ పత్రిక. దయచేసి ఈ పత్రిక టిష్యూ పేపర్ తో సమానం అన్నట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నమాట. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.